హాయ్, వెల్కమ్ టు ఎంవ్యూస్ న్యూస్. అందరికీ స్వాగతం. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కన్నడ బిగ్ బాస్ గురించి కూలంకషంగా తెలుగులో చెప్తున్న ఏకైక ఛానల్ ఎంవ్యూస్ ఛానల్. ఈ ఛానల్ని మీరు ఎంతగా ఆదరిస్తే ఫినాలే దాకా అంత అద్భుతంగా ఎపిసోడ్స్ మీకు అందిస్తానని నేను మీకు మాటిస్తున్నాను. సో ప్లీజ్ 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 లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇక ఈరోజు ఆటకు వస్తే అశ్విని అగైన్ షీఈస్ ది సెంటర్ ఆఫ్ ది గేమ్. ఇవాళ కూడా ఆమె సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారిపోయారు. ఒక విషయం అండి, ఒక వ్యక్తి సెంట్రల్ గా ఎప్పుడు మారిపోతారంటే బాగా ఆడినప్పుడు, అందరి మనసులు దోచుకున్నప్పుడు, లేదా తాము డిస్టర్బ్ అయి ఇతరులను విపరీతంగా డిస్టర్బ్ చేసినప్పుడు. ఈ రెండింటిని కలయికగా మనము అశ్విని గౌడ్ని చూడాల్సి వస్తుంది. నిన్నటి ఎపిసోడ్లోనే చెప్పాను, అశ్విని గౌడ్ ఏంటి ఇలా చేస్తున్నారేంటి, గట్టిగా కేకలేసుకుంటున్నారేంటి, అసలు బిగ్ బాస్ అంటేనే కేవలం గిల్లీ నట అశ్విని గౌడేనా అని నేను చెప్పాను. ఇవాళ ఏంటంటే నిన్నటి ఎపిసోడ్కు కొనసాగింపు ఏంటి, క్యాప్టెన్, కొత్త క్యాప్టెన్ ఎంపిక ప్రక్రియ. నిన్న యాక్చువల్గా గిల్లీ టీం మూడోసారి గెలిచినా కూడా 2 సార్లు గెలిచినందుకు అశ్విని కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత అభిషేక్, ఆ తర్వాత ధ్రువంతు, వీళ్ళందరూ రసిక, వీళ్ళ ముగ్గురు కూడా. ఇప్పుడు బిగ్ బాస్ ఒక మాట చెప్పారు ఏంటి, ఈ ముగ్గురులో ఒక్కరే అశ్విని గౌడ్తో తలబడతారు. అది ఎవరు ఎలా అనేది రేపు అన్నారు. ఇవాళ దాని గురించి అది ఒక ప్రక్రియ. ఈ ముగ్గురులో ఎవరు ఒకరు అంటే దానికి ఒక చిన్న యాక్టివిటీ పెట్టారు. ఏంటి అంటే ముగ్గురు పిక్చర్లు పెట్టింటారు, ఒక స్టాండ్ పెట్టింటారు. ప్రతి ఒక్క సభ్యులు వచ్చి ఆ పిక్ పెట్టి, ఎవరిది తమకు నచ్చిన వాళ్ళ పిక్ పెట్టి, ఇతడు ఫైనల్గా అశ్వినితో పోరాడాలి, కారణాలు ఇవి అని చెప్తూ ఉండాలి. ఇలా ఒకరికొకరు మారుస్తూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ధ్రువంత ఫోటో ఒకరు పెట్టారనుకో, దాన్ని తీసి అభిషేక్ ఫోటో పెట్టచ్చు, ఆ అభిషేక్ ఫోటో తీసి మళ్ళీ రాశిక ఫోటో పెట్టచ్చు, రాశిక ఫోటో తీస్తే మళ్ళీ వచ్చి రాశిక ఫోటో పెట్టచ్చు. అంటే ఎన్నిసార్లైనా పర్ముటేషన్స్ కాంబినేషన్స్ మారుస్తూనే ఉండాలి. ఎప్పుడైతే ఎండ్ బజ్జర్ మోగుతుందో ఆ టైంలోన ఫ్రేమ్లో ఎవరి బొమ్మ అయితే ఉంటుందో వాళ్ళే కంటెస్టెంట్గా డిక్లేర్ అవుతారు. సో ఇప్పుడు ఎప్పుడైతే బజ్జర్ మోగుతుందో అనడమే ఇక్కడ మనకు చాలా ఆసక్తికరమైనటువంటి అంశం అనమాట. సో ఇక్కడ ఏంటంటే గిల్లీ నట రాశిక గురి పిక్చర్ పెడతారు. ఆ తర్వాత మొట్టమొదట ఈమె జాన్వి వచ్చి అభిషేక్ పిక్ పెడుతుంది. అభిషేక్ పిక్ పెట్టి తను కావాలి అని. ఆ తర్వాత కొంతమంది ధ్రువంత ఫోటో ఇద్దరి పెడతారు. రాశిక ఫోటో సూరజ్ సపోర్ట్ చేస్తారు, గిల్లీ సపోర్ట్ చేస్తారు, కావ్య అభిషేక్ ని సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈమె ఎవరు మన రక్షిత కూడా అభిషేక్ సపోర్ట్ చేస్తుంది. ఇలా రకరకాలుగా సపోర్ట్ చేస్తారు. రఘు వచ్చి ధ్రువంత్ ఫోటో పెడతారు. ఎందుకంటే చూడండి, రఘు ధ్రువంతుని ఎందుకు మెచ్చుకుంటున్నాడంటే కంటెస్టెంట్గా తాను పోటీ చేస్తాను, నన్ను ఆడనివ్వండి, నేను ఆడి గెలవాలి అని అశ్విని గౌడ్తో ఆయన పోరు పెట్టుకున్నందుకే అతడు ఇష్టడయ్యాడు. అంటే ప్రయారిటీస్ ఎలా మారిపోతాయి, ఇష్టాయిష్టాలు ఎలా మారిపోతాయి, సందర్భానుసారంగా వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఇక్కడ మనం బాగా గమనించవచ్చు అనమాట. అంటే ఎలా విడిపోయారు, గ్రూపులుగా ఎలా విడిపోయారు, గుంపులుగా ఎలా విడిపోయారు, అసలు బిగ్ బాస్ కొంప మొత్తం కూడా పార్టీల కొంపగా ఎలా మారిపోయిందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇందులో కూడా బాగా ఉన్నవాళ్ళు అసాధ్యులుగా తయారయ్యారు, అసాధ్యులుగా ఉన్నవాళ్ళు మామూలుగా తయారయ్యారు, పరావర్తనం చెందుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రక్షితని తీసుకోండి. రక్షిత అశ్విని గౌడ్తో టగ్ ఆఫ్ వార్ వేసుకునింది. ఆమెను అందరూ ఉసిగొలిపారు. ముఖ్యంగా గిల్లీ నట అయితే ఆమెను ఉసిగొలిపి ఆమెను నీడ లేకుండా ఆమె చేతి తిట్టించారు. అయితే ఏమైంది, రక్షిత ఇప్పుడు అశ్విని వైపు మొగ్గు చూపుతుంది. అశ్విని వైపు కాదు, ఎక్కడ న్యాయం ఉంటే, ఎక్కడ సాఫ్ట్ ఉంటే, ఎక్కడ తన అవసరం ఉందో అక్కడ తాను వెళ్ళి నిలబడగలుగుతున్నారు. నాకెందుకు ఈ రోజు ఎపిసోడ్లోన రక్షిత సూపర్ అనిపించింది. నాకు సూపర్, చాలా బాగా ఆడింది, ఆమె స్టాండ్ తీసుకొనింది. సో ఇక ఈ 3 బొమ్మలు మార్చే క్రమంలోన చివరిగా స్పందన తన అభిప్రాయం చెప్తూ ఉండగా అభిషేక్ ఫోటో పెట్టి అక్కడ బజ్జర్ మోగుతుంది. సో అందరూ చెప్పే కారణాలు ఏంటంటే వ్యక్తిగత కారణాలు చెప్తారు. ఇలాగ క్యాప్టెన్ సెట్ ఇలా ఉండి. ఓకే, గిల్లీ ఏమంటాడు, లేడీ క్యాప్టెన్ కావాలనేది నా ఆశయం. ఆల్రెడీ అక్కడ అశ్విని మేడం ఉన్నారు. ఇక్కడ రాశిక ఉంటే వీళ్ళిద్దరు ఎవరో ఒకరు గెలిచినా కూడా
లేడీ కెప్టెన్ అవుతారు, లేడీ బాస్ అవుతారు, నాకు చూడాలని ఉంది. ఇది చాలా మంచి ఐడియా, ఇది ఇలా చెప్పాలి. కాకపోతే ఆయన ఆ విషయం చెప్పలేదు. కేవలం అశ్విని గౌడ్కు అగెన్స్ట్ గానే రాశికాను ఆయన ప్రొట్రే చేశారు. కానీ ఒక లేడీ కెప్టెన్ గా నేను రాశికను చూడాలని అనుకున్నారు. కానీ ఇద్దరు ఎవరైనా కూడా లేడీ కంటెస్టెంట్ అవుతారు కదా అన్న విషయాన్ని ఆ తర్వాత ఆఫ్ ది రికార్డుగా కావ్య దగ్గర మాట్లాడేటప్పుడు చెప్పాడు. అంటే ఎవరి ధోరణి వాళ్ళది అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ అభిషేక్ స్టూడ్, ఎప్పుడైతే అభిషేక్ సెలెక్ట్ అవుతాడో అభిషేక్ అశ్వినికి మధ్య పోరు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అభిషేక్ను క్యాప్టెన్ రేసులో ఎంపిక చేసిందే అశ్విని. ధ్రువంతును ఎంపిక చేసి ధ్రువంతు ఆమె మీద అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నాకు అవకాశం ఇవ్వలేదు, నన్ను తొక్కేయడానికి చూసింది, ధనుషుని నెత్తిపైన పెట్టుకుని నన్ను తొక్కేసింది అని ఇన్ని మాటలు అన్నాడే. ఆ గేమ్ గెలిచినప్పుడు ధ్రువంతుకు అవకాశం ఇచ్చింది ఎవరు? అశ్వినే కదా అవకాశం ఇచ్చింది. అశ్విని అవకాశం ఇవ్వకుండా ఉంటే ధ్రువంతుకు అవకాశం వచ్చేదే. అది తను ఆలోచించాలి కదా. అవకాశం తీసుకున్న తర్వాత ఎదుటి టీంకి వెళ్ళి ఆడాడు. ఓకే, బిగ్ బాసే అనౌన్స్ చేశారు, మీరు ఏ టీంలోనైనా వెళ్ళి ఆడొచ్చు, ఎన్నిసార్లు అయినా టీం మార్చొచ్చు, దిస్ ఈస్ ది గేమ్ అని పెట్టారు. బిగ్ బాస్ గేమే అలా మజాగా ఉంటుంది. ఇక్కడ ఫైనల్ గా ఒక ఆట మొదలైంది. ఈ ఫైనల్కి ఏంటంటే కనుక కంటెస్టెంట్లు ఇద్దరిద్దరు క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళిద్దరూ కంటెస్టెంట్ల తరఫున పోరాడాలి. ఇప్పుడు ఎట్లంటే ఒక మిర్రర్ లాగా ఫ్రేమ్ ఉంటుంది. ఆ ఫ్రేమ్లోన కంటెస్టెంట్ కూర్చొని ఉంటారు. 12 నిమిషాల పాటు ఓపికతో ఉండాలి. ఇది సహనానికి పరీక్ష. ఇది నిజంగా మంచి టాస్క్. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో క్యాప్టెన్ కంట్రోల్ చేయడం అనేటువంటిది చాలా కత్తి మీద సాములాగా మారిపోయింది. రఘు చూడండి, చివరిగా అశ్విని గౌడ్తోన ఎదురు వేసుకొని బండ బూతులు తిట్టేసి, అంటే ఏకవచనంతో మాట్లాడి ఒకరికొకరు అరుచుకొని వర్డ్స్ ఫైర్ ఎక్స్చేంజ్ అయిపోయి చివరికి రఘు తల పట్టుకుని కూర్చోవలసి వచ్చింది. అలాగే మాళ్ళు తల పట్టుకుని కూర్చోవలసి వచ్చింది. ఇలా రకరకాలుగా తలపట్టుకుని కూర్చోవలసిన పరిస్థితులు మనకు ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్లో. అంటే ఎవరు క్యాప్టెన్ అయినా సరే ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్ టు మెయింటైన్ అనేటువంటి స్థితికి ఇవాళ బిగ్ బాస్ హౌస్ మనకు కనిపిస్తోంది. ఇక్కడ అభిషేక్ చాలా తెలివిగా వెంటనే ఎవరు అంటే అక్కడ టాస్క్ ఏంటంటే క్యాప్టెన్ కంటెండర్ ఎవరు ఉంటారు, ఇద్దరు కదా ఉండదు, ఒకరి తర్వాత ఒకరు ఈ యాక్టివిటీ ఉంటుంది. వాళ్ళు లోపల కూర్చోవాలి. ఫ్రేమ్ బయట అంటే జస్ట్ లైక్ మిర్రర్ లాగా ఫ్రేమ్ బయట ఇంకో చైర్ పెట్టింటారు. అక్కడ ఇద్దరు కంటెస్టర్లో ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి వాళ్ళను రెచ్చగొట్టాలి, ఇష్టారీతిగా రెచ్చగొట్టాలి. ఇక మీ ఇష్టం, అవతల వ్యక్తి ట్రిగ్గర్ అవుతారంటే మీరు ఏమైనా మాట్లాడచ్చు, అదేమి తప్పు కాదు. ఇలా 12 నిమిషాల పాటు రెచ్చగొట్టినా చలించకుండా అవతల వ్యక్తి ఉంటే అవతల వ్యక్తి లెక్కేసుకోవాలి. 12 నిమిషాలు అంటే ఈ మాటలన్నీ వింటూ ఈ డిస్టర్బ్ అంతా మనసులో తీసుకుంటూ టైంను క్యాలిక్యులేట్ చేసుకుంటూ సరిగ్గా 12 నిమిషాలు కాగానే అక్కడ గంట ఉంటుంది, స్టాప్ చేసి వెళ్ళి గంటను కొట్టాలి. ఆ తర్వాత ఇంకొక యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఇలా ఇద్దరు చేసిన తర్వాత ఏ వ్యక్తి సమయం అయితే దాదాపు కరెక్ట్గా ఉంటుందో వాళ్ళు విజయం సాధించినట్టు. అశ్విని గౌడ్ ఇక్కడే మరొకసారి తప్పు చేసింది అనిపించింది నాకు. ఆమెకు ఆట అర్థం కాలేదా, లేదా ఆమె ఆట మరోలా ఉందా? బిగ్ బాస్ పెట్టిన ఆటే ఒకటైతే తన ఆట మరోలా ఉందా అని నాకు అనిపించింది. మీరు చూడండి, మీరు మొట్టమొదట అశ్వినికి ఇచ్చారు. ఇక్కడ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో కూడా ఏం చేశారంటే వెంటనే అభిషేక్ గిల్లిని తీసుకున్నాడు, కావ్యాన్ని తీసుకున్నాడు. వీళ్ళిద్దరూ కూడా అశ్వినికి చాలా విభేదాలు ఉన్నటువంటి వాడు. వీళ్ళిద్దరికి కూడా అశ్విని గౌడ్ అంటే అస్సలు పడదు. గిల్లి అయితే ఇంకా జాతి వైరం లాగానే ఉంది. సో గిల్లికి ఒక మంచి అవకాశం దొరికింది. ఇక్కడ చూడండి, గిల్లి ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకున్నా అంటే ఇది ఒక ఆట. బిగ్ బాసే చెప్పాడు నువ్వేమైనా మాట్లాడాలి. అసలు నా మోటివ్ ఏంటి? ఆ వ్యక్తిని రెచ్చగొట్టడం, ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టడం. నేను కేవలం ఆట కోసం ఆడానంతే, దీన్ని ఆటగానే చూడాలి అని చెప్పడానికి, తప్పించుకోవడానికి 100% అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. దీన్ని వేదికగా తీసుకొని అతను పర్సనల్ లెవెల్లో ఒక రకంగా ఆమె పైన దాడి చేశాడు, యుద్ధం చేశాడు, బండ బూతులు తిట్టాడు, తన వికృత వ్యవహారాన్నంతా చూపించాడు. ఇదంతా ఆటలో భాగమే, ఎవరు కాదన్నారు. అయితే ఇదంతా చూసి కూడా వచ్చే ఆవేశాన్ని దిగమింగుకొని బద్దలవుతున్నటువంటి అగ్నిపర్వతంలా ఆ లావా పేలే ముందు ఎలా ఉంటుందో, తుఫాను ముందు ఎంత నిశ్శబ్దం ఉంటుందో అశ్విని మొహంలో అంత నిశ్శబ్దం కనిపించింది.
ఆమె కళ్ళలోన ఆవేశం, ఆక్రోశం అన్నీ అసలు సుళ్ళు తిరుగుతున్నాయన్నమాట. అరే ఆట మధ్యలో నన్ను పెట్టి ఇన్నేసి మాటలు అంటారా వీళ్ళు అని ఆమె మనసులో రగిలిపోతుంది అనమాట. ఇట్లా మారుస్తూ కావ్య కూడా ఏంటి ఛాన్స్ తీసుకొని అప్పటిదాకా కూడా తను అన్న మాటలు ఆమె ఏం చేసింది, నన్ను అన్నప్పుడు నువ్వు మాత్రం సాచానా అని చెప్తూ ఆమె వంతుగా ఆమె ఆడింది. ఇట్లా ఆడుతూ ఉంటే ఈ మధ్యలోన అవతల గిల్లి కావచ్చు, యువతల అశ్విని కావచ్చు. గిల్లిని అనడానికి వీల్లేదు మనకు, అశ్విని తాను 12 నిమిషాలు క్యాల్కులేట్ చేసుకోవాలి కదా, అది ఆమె మర్చిపోయింది. ఆమె 12 నిమిషాలను క్యాల్కులేట్ చేసుకోకుండా గిల్లి ఎంత తొట్టాడో, ఆయన మనసులో ఆవేశం ఎంత ఉందో, ఆయన మనసులో ద్వేషం ఎంత ఉందో, ఎంత బయటికి కక్కుతాడో కక్కనేని అలాగే కూర్చునిపోయింది. దాదాపు 25 నిమిషాలు దాటినంత వరకు కూడా అక్కడ టైం అయిపోయింది. ఇక్కడ అశ్విని మోస్ట్ అన్ప్రొఫెషనల్ గా ఆట ఆడింది. చేతిలో తనకు దక్కిన క్యాప్టెన్సీ అవకాశాన్ని ఆమె పోగొట్టుకునింది. అంటే ఆమెకు క్యాప్టెన్ కావడం ముఖ్యం కానే కాదు, ఆమె ఆట చాలా పెద్ద ఆట. అదేంటి అంటే గిల్లీని డిఫేమ్ చేయడం. తాను ఇక్కడ మిర్రర్ ముందు కూర్చుని అతని చేత వాగించి ఇప్పుడు అది ఆటనే కావచ్చు. ఇప్పుడు నాలాంటి వాడికి చూస్తున్న వాడికి నాకు రగిలిపోయింది. అరే ఎంత ఇరిటేట్ చేస్తున్నారా బాబు, ఎంత ఆట అయితే మాత్రం ఇంత ఇరిటేట్ చేస్తారా ఎవరైనా అని నాకే అనిపించింది. ఇలా చాలా మందికి అనిపించింది, ఎంత మోస్ట్ ఇరిటేట్ చేస్తున్నాడు కదా ఇతను అని. అలా అనిపించడమే అశ్వినికి కావాలి. అక్కడ తన ఆటను ప్లాన్ చేసుకున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చి అశ్విని ఎవరిని సెలెక్ట్ చేసుకుంది, జాన్వీని, రక్షిత చూడండి అశ్విని తరఫున నేను ఆడతాను అనేది. అంటే ఆమెకు అశ్విని గురించి గిల్లినట అన్ఫేర్ గా వ్యవహరిస్తున్నాడని తన మనసుకు అనిపించింది. నాకెందుకు రక్షిత నాకు అలా హిమాలయ పర్వతం లాగా కనిపించింది అనమాట. ఎంత బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి ఆమెది, రియలీ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. చాలా బాగా సోఫిస్టికేటెడ్గా ఎవరి పక్షాన్ని ఎప్పుడు నిలబడాలో అప్పుడు నిలబడడం కూడా ఆటే అవుతుంది. ప్రజల మనసు దోచుకోవాలి. ఓకే, తనకు ఓటు బ్యాంక్ ఉంది, గిల్లీకి ఓటు బ్యాంక్ ఉంది. మీరు గమనించండి, ఇక్కడ అశ్వినికి ఓటు బ్యాంక్ ఉంది, గిల్లీకి ఓటు బ్యాంక్ ఉంది, రక్షితకు ఓటు బ్యాంక్ ఉంది. వీళ్ళు ముగ్గురికి కూడా ఓటు బ్యాంకులు ఉన్నాయి, బయట ఓట్లు బాగా పడుతున్నాయి. అయితే వీరు ఆడుతున్న ఆట కౌంట్ అవుతుంది. గిల్లీ నో డౌట్ హిజ్ అద్భుతం, చాలా మంచి ఆటగాడు కంటే కూడా మాటల వేటతో ఇంతవరకు కూడా సీజన్ను నెట్టుకొచ్చినటువంటి ఏకైక కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే గిల్లీ నట మాత్రమే. అతనికి ఆట అక్కర్లేదు, తను ఓడిపోయినా పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు తెలుసు. కమిడియన్ గా తన స్ట్రెంగ్త్ ఏంటో తనకు తెలుసు కాబట్టి తన ఆటకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటుంటాడు. ఎవరిని ఎక్కడ ఎలా రెచ్చగొట్టడమే తన గేమ్గా పెట్టుకున్న అభ్యర్థి ఎవరు బిగ్ బాస్ హౌస్ లో అంటే చాలా మంది ఉన్నారు. రిషా కూడా రెచ్చగొడుతుంది, కానీ అందరికంటే ఎక్కువ రెచ్చగొట్టుడు వ్యవహారం ఎవరిదంటే గిల్లీ నటది మాత్రమే. అది ఒక స్ట్రాటజీ. మేబీ ఇలాగే ఫైనల్ కూడా వెళ్ళిపోవచ్చు, వి డోంట్ నో. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అశ్విని ఆమె పైన ఆశలు పెట్టుకోవడానికి వీల్లేదు. ఆమెకు ఆట ముఖ్యం కాదన్న విషయాన్ని ఈరోజు ఆమె ప్రకటించుకుంది. ఎంత అన్యాయమైన స్టెప్ తీసుకొని చూడండి. ఆ తర్వాత అభిషేక్ వచ్చి కూర్చుంటే రక్షిత రెచ్చగొట్టడానికి పెద్ద పాయింట్లు ఏమున్నాయి. అశ్విని గౌడ్కి అయితే గిల్లిని పెట్టారు, అక్కడ ఒక ఫైర్ ఉంది, ఒక పెద్ద ఎన్కౌంటర్ యుద్ధం లాగా జరిగింది. ఇక్కడ ఏమీ లేదు, అభిషేక్ చెప్పుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. కానీ అతను అధిక సమయం లెక్కిస్తూ కూర్చున్నాడు. మా జాన్వీ కూడా, ఎందుకంటే అభిషేక్ని ప్రపోజ్ చేసింది జాన్వీ. అలాగే ఈమెను రక్షితకు కూడా అభిషేక్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఇష్టం ఉన్న వీళ్ళిద్దరు ఏం తిడతారు, ఏం మాట్లాడతారు, ఏం రెచ్చగొడతారు. అక్కడ అలా కాదు, అశ్వినికి టఫ్ జాబ్. కావ్య ఎదురు తిరిగేదే, గిల్లీ ఎదురు తిరిగే వాళ్ళే. వీళ్ళిద్దరు జంటగా కలిసి అశ్విని పైన సంయుక్తంగా దాడి చేశారనమాట. సో ఇక్కడ కరెక్ట్ గా 11 నిమిషాల 52 సెకండ్ల వరకు అభిషేక్ కౌంట్ చేసి టక్కని స్టాప్ చేసేసి వెళ్ళి బెల్ కొట్టాడు. సో విన్నర్ ఎవరు మీకే తెలుసు, అభిషేక్ విన్ అయిపోయాడు. అభిషేక్ విన్ అయినప్పుడు అందరూ అడిగారు, జాన్వీ అడిగింది, ఏంటి అశ్విని మేడం మీరు ఏం చేస్తున్నారు, అంతసేపు ఎవరైనా కూర్చుంటారా, మీకు టైం తెలుసు కదా, 12 నిమిషాలంటే ఎంత స్పాన్ ఉంటుందంటే ఆమె చెప్తుంది, లేదు నాకు తెలుసు, కానీ నేను అవన్నీ తీసుకోవడానికి, అంటే అదంతా ఆమె చెప్తున్న మాట నాకైతే నమ్మబుల్ అనిపించలేదు. ఆమె ఏమనిపిస్తుంది, నేను ఎంతవరకు తీసుకోగలను, ఇది నాకు ప్రయోగశాల లాంటిది, ఇట్ ఈస్ ఎ ల్యాబొరేటరీ ఫార్ మీ, నన్ను టెస్టింగ్కి నేను ఇక్కడ పెట్టుకున్నాను అని ఇన్ని మాటలు ఆమె చెప్పినా కూడా ఆమె ఆడిన పెద్ద ఆట ఒకటి ఉంది.
మనం ఎవరు మర్చిపోకూడదు. గిల్లీని డీఫేమ్ చేయడానికి, కావ్యను డీఫేమ్ చేయడానికి యాక్చువల్గా చెప్పాలంటే గిల్లీ రెచ్చగొట్టలేదు అశ్వినిని, అశ్వినే గిల్లీని రెచ్చగొట్టింది. తన మౌనం ద్వారా, తాను అలా చూడడం ద్వారా అతన్ని రెచ్చగొట్టి ఆయన చేత మాటలు కట్టించింది. గిల్లీ కూడా ఆట అనే పరిధిని మించి తనకున్న అవకాశాన్ని ఎక్కువగా వాడేసుకొని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడమే కాకుండా చైర్ పైన ఎక్కి కూర్చొని అట్ అని రకరకాలుగా మాట్లాడాడు. రకరకాలుగా ఇంకా ఎన్ని బూతులు తిట్టొచ్చు అని ఒక్క ఏకవచనంతో మాట్లాడినందుకే గంట సేపు కొట్లాడింది అశ్విని. అలాంటిది 100 సార్లు ఏకవచనంతో మాట్లాడాడు. నోరు మెదపలేకపోయింది. కారణం ఏంటంటే ఇట్స్ ఎ గేమ్. అక్కడ గిల్లీ ఛాన్స్ తీసుకున్నాడు. అయితే ఎంత వ్యక్తికైనా మీరు ఒకటి ఆలోచించండి. ఓకే, అతను పెద్ద ప్లేయరు, ఇదంతా గేమ్లో భాగం తెలుసు, అందరికి చెప్తాడు, రెచ్చగొట్టేదే కదా నా ఆట, నేను నా ఆట ఆడాను అంతే అన్నాడు. ఎస్, హీజ్ 100% కరెక్ట్. కానీ వ్యక్తిగా అతను ఏమైనా ఓడిపోయాడా? గేమర్గా అతను గెలిచి ఉండొచ్చు, బట్ వ్యక్తిగా అతను ఓడిపోయాడు. వ్యక్తిగా అతను గెలవడం కూడా ముఖ్యం కదా. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే ఇది వ్యక్తిత్వపు ఆట అని అంటున్నాం కదా. మళ్ళీ తన క్యారెక్టర్ ఎక్కడైనా డిఫేమ్ అయ్యిందా అని మొట్టమొదటిసారిగా గిల్లీ నటకు అనుమానం మొదలయ్యింది. ఆయన చాలా డల్గా కూర్చున్నాడు. ఎందుకంటే ఆయనకే అర్థమైపోయింది తాను చాలా హైపర్గా తిట్టేశాను. ఇక్కడ ఏంటంటే అశ్వినికి అదే కావాలి, అతను అలా తిట్టడమే ఆమెకు కావాలి. ఆ ఛాన్స్ను ఆమె వాడుకుంది అనమాట. అద్భుతంగా వాడుకునింది. వాడుకున్న తర్వాత వెళ్ళింది బెడ్రూమ్లో కూర్చొని కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకునింది. ఎన్నేసి మాట్లాడినారు, అది ఇది అలా ఇలా. అక్కడ రక్షిత వెళ్ళి ఒక మాట అడ్డుతికింది. నువ్వు ఇన్నేసి మాటలు అన్నావు, అది ఆట కాదమ్మా, అది ఆటలో భాగం. ఓకే, ఆటలో భాగమే అనుకున్నా, కానీ నువ్వు శృతి మించి అన్నావు, అది నువ్వు ఒప్పుకో. పోని ఇన్ని మాటలు అన్నావు కదా, ఆమె బాధపడి ఉంటుంది కదా, ఒక్కసారి నువ్వు వెళ్ళి, మేడం నేను మీ దగ్గర మాట్లాడిన మాటలన్నీ కూడా గేమ్లో భాగమే, కానీ నేను కావలసిగా అనలేదు, సారీ అని మనసులోకి తీసుకోకండి అని ఒక్క మాట అంటే నీ సొమ్మేం పోతుంది, చెప్పాలి కదా నువ్వు అని ఎవరంటుంది? రక్షిత అంటుంది. దిస్ ఈజ్ వెరీ గుడ్. నాకు అందుకే రక్షిత ఎంత అద్భుతంగా నచ్చిందంటే చాలా అద్భుతంగా నచ్చింది. అంటే ఒకటండి, ఎవరు కూడా ఎంతకాలం ఉంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు ఎగ్జిట్ అయిపోతారో తెలియదు. ఉన్నంతకాలం మేము ఎలా ఉన్నామనేది కూడా మ్యాటర్ అవుతుంది. నువ్వు ఎంత బాగా, ఓకే, నీకు కప్పు వచ్చేయచ్చు, నువ్వు గెలవచ్చు, నీకు డబ్బులు రావచ్చు, నీ అభిమానులు నీకు ఫ్యాన్ పోనీ ఓట్లు బుద్ధి పడేయచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు. బట్ వాట్ యు ఆర్, నిన్ను ఎలా ఆవిష్కరించుకున్నావు అనేది కూడా మోస్ట్ మ్యాటర్ అవుతుంది. అది అశ్విని అయినా అంతే, రఘు అయినా అంతే, ధ్రువంత్ అయినా అంతే, గిల్లి నట అయినా అంతే, జాన్వి అయినా అంతే. ఎవరైనా సరే వాళ్ళ అసలు రంగు వాళ్ళే నిరూపించుకుంటారు. ఇక్కడ కూడా అంతే. అశ్విని ఆమె అడిగితే ఆమె ఏమనేది, అసలు నాకు క్యాప్టెన్సీ గురించి ఆలోచనే లేదు, నేను ఆ మాటల్లో పడిపోయాను. పడిపోలేదు, ఆమె కాన్షియస్గా ఆడింది. నాకు అర్థమైంది ఏంటంటే షీ ప్లేడ్ వెరీ కాన్షియస్లీ. ఆమె గిల్లీ నటను రెచ్చగొట్టి ఆయన నోటి వెంట తనను తిట్టించుకొని తద్వారా తాను సానుభూతి సాధించాలి, గిల్లీ డిఫేమ్ కావాలని ఐ థింక్ షీ ప్లాన్డ్. నాకైతే అలాగే అనిపించింది. మరో కోణం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్కు కూడా కేవలం ఒక యాంగిలే కాదు, ఇంకొక యాంగిల్ కూడా ఉంటుంది. దిస్ ఈస్ అనదర్ యాంగిల్ ఆఫ్ అశ్వినిస్ గేమ్. ఆమెకు అది క్యాప్టెన్సీ గేమ్ కంటే కూడా పెద్దదేమో అనిపిస్తుంది. చూడాలి, వారదకైతే కిచెన్ చేతిలోన సుదీప్ ఏం చేస్తాడు, ఇది అడ్రస్ చేస్తాడా, గిల్లీ నటన ఏమైనా అంటాడా, లేదా ఇది ఆట కదా అని వదిలేస్తాడా, అశ్విని క్వశ్చన్ చేస్తాడా, ఎందుకమ్మా నువ్వు వదిలేసుకున్నావు అని ఏమైనా అడుగుతాడా. ఇది ఒక రకంగా అశ్విని చేతులు ఎత్తేసినట్టే గివప్ సిచ్యువేషన్. ఇది గివప్ చేసింది ఎందుకు, చేత కాక కాదు, ఇదేం పెద్ద టాస్క్ కానే కాదు. అసలు ఇది ఏమైనా టాస్క్ ఇది ఎందుకు బిగ్ బాస్ పెట్టాడంటే ఖచ్చితంగా ఇందులోనూ కొన్ని రంగులు బయటపడతాయని పెట్టాడు. ఈ విధంగా అశ్విని ఇలా అయిపోయింది. ఇక చివరిగా వీక్ ఎపిసోడ్ చివరిలోన ఈ వారం ఉత్తమ కంటెస్ట్ ఎవరు, వరస్ట్ కంటెస్ట్ ఎవరు, ఇందులోన చాలా మంది కూడా గిల్లి, అసలు రక్షిత గిల్లి పేరు తీసుకుంటుంది, చాలా ఆశ్చర్యం. ఆ తర్వాత మాలు కూడా గిల్లి పేరు తీసుకుంటాడు, ఆశ్చర్యం. ధ్రువంత్ పేరు కొంతమంది తీసుకుంటారు, అశ్విని పేరు చాలా మంది తీసుకుంటారు. ఈ లెక్కలోన అశ్విని రెండవసారి సక్సెస్ఫుల్ గా కలిపిగా మారి జైలుకు వెళ్ళింది. అలాగే
సూరజ్ ఉత్తముడుగా సెలెక్ట్ అయ్యాడు. సూరజ్కు అందరు ఇంకా రాశిక వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. నిజంగా కూడా కన్సిస్టెంట్ గా ఆడాడు, నిమ్మలంగా ఉన్నాడు, ఎవరితో కేకలేయట్లేదు, కిచెన్ దగ్గర చాలాసేపు కనిపించాడు. ఎంత ఆడాలో అంత ఆడాడు. అతనికి ఉత్తమ ప్లేయర్గా వచ్చింది సార్. ఉత్తముడిగా సూరజ్, కలిపే వరస్ట్ ప్లేయర్గా అశ్విని. అశ్విని చూడండి ఏమేం పోగొట్టుకునింది, కెప్టెన్సీ పోగొట్టుకునింది, అవమానాలు పడింది, తిట్లు తినింది. అసలు ఈ రకంగా చెప్పండి, ఈ క్యాండిడేట్ ఇలా ఉన్న క్యాండిడేట్కు బయట అట్మోస్ట్ సానుభూతి వస్తుంది. ఓట్ల వర్షం కురిసిపోవాలి ఆమె పైన. మళ్ళీ కురుస్తాయా లేదా? ఆమె స్ట్రాటజీ ఇదేనా? ఇలా చేస్తూ బయట అంటే తను చూసేవాళ్ళు కంటెంట్ ఎలా వెళ్తుందో యాజ్ ఎ సీనియర్ యాక్ట్రెస్గా అశ్విని గౌడ్కు తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. షీ నోస్ వెల్ హౌ షీఈస్ గోయింగ్ టు పోర్ట్రే. తను ఎలా కనిపిస్తుంది స్క్రీన్ పైన, తను ఎలా కనిపిస్తుంది, తన అభిమానులు ఇప్పుడు అశ్విని అభిమానులు ఇవాళ రగిలిపోయి ఉంటారు కదా, రగిలిపోయి ఓట్లు గుద్దిపడేసి ఉంటారని అనుకుంటున్నారు. చూద్దాం ఫలితం ఎలా ఉంటుందో. కానీ ఏది ఏమైనా కూడా యాజ్ ఎ గేమర్గా ఈరోజు లూజర్ వచ్చి ఎవరు అంటే నథింగ్ బట్ అశ్విని గౌడ్. యాజ్ ఎ గేమర్గా గెలిచింది ఎవరు అంటే గిల్లీ. యాజ్ ఎ వ్యక్తిగా ఓడిపోయిన వాడు కూడా గిల్లీ. యాజ్ ఎ వ్యక్తిగా తాను గెలిచేందుకు ప్రయత్నించింది ఎవరంటే అశ్విని. ఇదండి ఇవాళ ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామదుర్గ మధుసూదన్ సైనింగ్ ఆఫ్.